అసలే పల్లెటూరు, ఆపై మునగ చెట్టు. అవి కూడా నాటు మునక్కాయలు, గుత్తులు గుత్తులుగా విరగ్గాసినవేను. ఒక ప్రకృతి కవితలా కళ్ళ ముందు పరుచుకుంది. చుట్టూ అరటి చెట్లు, సపోటా చెట్లు, మామిడి చెట్లు, తాడి చెట్లు, ఈత చెట్లు, ఇలా చెట్లతో పాటు రకరకాల పూల మొక్కలు కూడా. ఆ వాతావరణం స్వర్గ సుందరాన్ని తలపిస్తుంది. అలా చూస్తుంటే మనసే మైమరిచిపోతోంది. అది ఒక ఉదయం. ముద్దుబానగా తడిమట్టి పరుచుకున్న పొలాలు, స్వల్ప శీతల గాలులు, పక్షుల కిలకల రావాలు అంతా కలిసి వచ్చి ఒక అనిర్వచనమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టు పైన గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న మునక్కాయలు చూస్తే మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. పట్టణాల్లో వీటిని కొనాలంటే ఒక్కో కాయ 10 నుంచి 20 రూపాయలు. ఇక్కడ అయితే చెట్టు దయచేసి తానే వంగి కాయల్ని ఇవ్వాలని చూస్తోంది. కోతకు సిద్ధమయ్యాం. కోత ప్రారంభమైంది. ఒక్కొక్క కొమ్మ వంగి పడుతుంది. ఒక్కొక్క గుత్తి పట్టుకున్న ప్రతిసారి మట్టి మీద తడిగా ఉడులుతున్న మునక్కాయల గంధం మిక్కిలి మధురంగా ఉంది. ఈ కాయలు నిగనిగలాడుతుంటే ఊహకందని సంతృప్తి కలుగుతుంది. వీటిని పట్టణాల్లో చూసే వాళ్ళు ఉంటే ఆహా అనాల్సిందే అనిపిస్తుంది. ఈ ప్రకృతి వైభవం చూస్తుంటే నేటి ఆధునిక జీవనశైలి మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో గుర్తొస్తుంది. ఇక్కడ ప్రతి చెట్టు ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో పట్టణాల్లో ఉన్నవాళ్ళు లక్షలు ఖర్చు చేసినా కొంత ప్రకృతి అనుభూతికి రాకపోవచ్చు. ఇది కేవలం ఒక కోత కాదు, ఒక జ్ఞాపకం, ఒక అనుభూతి, ఒక జీవన దీప్తి. అలాంటి ప్రకృతి పుటల్లో గడిపిన ప్రతి క్షణం శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. పల్లె జీవనం అంటే ఒంటరితనమో వెనకబడుతనమో కాదు, అది మనల్ని మానవత్వాన్ని మరలించిన ఓ జీవశక్తి. వెంటనే గుండెను తాకే ప్రకృతి గాథ ఇది. మట్టి మనుగుడు నేల, తడి పచ్చని పొలాలు, మధ్యలో ఓ మునగ చెట్టు. గుత్తులు గుత్తులుగా కాసిన నాటు మునక్కాయల చెట్టును మణి పుప్పంలా అలంకరిస్తూ వేలాడుతుంటే మనసంతా విరబూసిన పూల తోటలాగా మారిపోతుంది. ఇది కేవలం ఓ చెట్టు కథ కాదు, ఇది ఒక సాంప్రదాయ జీవన విధానపు చిరునవ్వు. పల్లె పరిమళంతో మదిమడిచే ఓ అనుభూతి. చుట్టూ పచ్చటి అరటి, మామిడి, తాటి, ఈత చెట్లు కప్పిన నీడల మధ్య పువ్వుల వాసన పరిమళంతో ఊయలలాగే ఊగే గాలిలో ఓ మునగ చెట్టు కింద నిల్చుని చూస్తే జీవితం ఒక్క క్షణం ఆగిపోతుంది. కోటలో మాటలు చెబుతున్నట్లు ప్రకృతి మనల్ని తాకేస్తుంది. ఆ రోజు మేఘాలు తేలికగా పరుచుకున్న ఆకాశం కింద మేమంతా మునక్కాయల కోతకు సిద్ధమయ్యాం. మా అల్లుడు ప్రవీణ్ చేతిలో సిటార్ పట్టుకొని చెట్టు ఎక్కాడు. అతని ప్రతి అడుగు ఓ నాట్య శైలిలా, ప్రతి గుత్తి కోసినప్పుడు ఆనందం ఓ మేఘంలా సిందింది. పక్కనే ఉన్న మా పిన్ని వయస్సు అనే పదాన్ని తిప్పికొట్టి కర్రతో కోతలు తలమునకలయ్యారు. ప్రతి కొమ్మ వంగింది, ప్రతి గుత్తి స్వయంగా అర్ధన చేసినట్టు చేతిలోకి వచ్చింది. అవి చేతికి తగిలినప్పుడల్లా ప్రకృతి మన ప్రేమను ఎలా అర్థం చేసుకుందో తెలుస్తుంది. పట్టణంలో మునక్కాయల విలువ పెరిగినా ఇక్కడ వాటి తీపి అనుభవాన్ని కొనలేము. ఎందుకంటే ఇక్కడ మునక్కాయలు వస్తువులు కాదు, ఇవి జ్ఞాపకాలు. ఆ రోజు మాకు దక్కింది కేవలం కాయలు కాదు, అవి ఒక సంస్మరణ, ఒక ప్రేమతో నిండిన జీవన చిత్రం. ప్రకృతితో ఏకమై గడిపిన ఆ క్షణాలే నిజమైన ఆస్తి. ఈ ప్రకృతి ఒడిలో ఒక్కసారి ఆగిపోతే మన జీవితానికి కొత్త అర్థం దొరుకుతుంది. మునక్కాయల కోత ఓ ప్రయాణం కాదు, ఓ పాట, ఒక అనుభూతి, ఒక చెరగని ముద్ర అని చెప్పచ్చు.